చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్ గా, ఒక అగ్రికల్చర్ గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరూ కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన పహల్గాంలో చనిపోతే, ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటాయి. వాళ్ళకందరికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా చేయండి. సేవా భావన కలిగిన వాడు, మానవతావాది. అదేవిధంగా సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ నాథ్ గారి ఒక నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ, మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దలుగా తీసుకుంటుంటా ఎంతో మందికి సేవలు చేస్తూ మరి సతీమణి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకెళ్లాలనేసి కూడా కోరుకుంటూ, ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేతకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాసనసభ్యులు సోదరులు పారణి శ్రీనివాస గారి వెంట మంచి పలుకులు మా సమస్య గురించి రావడము, ఆశీర్వాదాలు చెప్పడం ఎంతో సంతోషము. వారి ఆధ్వర్యంలో మన తిరుపతి కూడా చాలా ప్రసిద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వినమ్రంగా ధన్యవాదాలు మీకు సార్.